A person travels 4/5 of usual speed, so he was late by 30 minutes. Find his actual time. అంటే ఒరిజినల్ గా అతను డెస్టినేషన్ ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఇది జనరల్ గా టైం అండ్ డిస్టెన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో ఎప్పుడైనా కూడా అండి మీరు ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఈ 4/5 అన్నారు కదా, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అంటే ఎప్పుడైనా ఒక నెంబర్ ని మీరు ప్రాపర్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తే వాల్యూ తగ్గుతుంది, అంటే వాటి స్పీడ్ తగ్గుతుంది. మరి స్పీడ్ తగ్గితే ఖచ్చితంగా లేట్ అవుతాడు, అందుకే 30 minutes లేట్ అని ఇచ్చారు. ఒకవేళ ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉందనుకోండి, అప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, 5/4 మాట. మీరు 5/4తో మల్టిప్లై చేశారనుకోండి, వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే వాల్యూ పెరిగిందో అతను స్పీడ్ పెరుగుతుంది, అంటే ఎర్లీగా రీచ్ అవుతాడు, అప్పుడు ఎర్లీ అని ఇస్తారండి. ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే లేట్ అని ఇవ్వాలండి, ఇంప్రాపర్ ఇస్తే ఎర్లీ అని ఇవ్వాలి. అలా రివర్స్లో కానీ ఇస్తే అది కెనాట్ బి డిటర్మైన్ అనమాట. సో అటువంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి. ఇక్కడైతే మనం ఎగ్జాక్ట్ క్వశ్చనే తీసుకుంటున్నాము. 4/5 ఆఫ్ ది స్పీడ్ అంటే స్పీడ్ తగ్గుతుంది, అందుకే లేట్ అయ్యాడు 30 minutes. సో ఒరిజినల్గా అంటే అతనుకున్న యాక్చువల్ స్పీడ్తో వెళ్తే సో ఎంత టైంలో అతను డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు అండి, ఇలా 4/5 అని ఇచ్చారు, ఎంతండి 30 minutes లేట్ అని ఇచ్చారు. మీకు ఎప్పుడైనా ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే ఖచ్చితంగా లేట్ అనే ఇవ్వాలి. సో ఇప్పుడు యాక్చువల్ టైం కావాలనుకోండి, వీడు అడిగే క్వశ్చన్ ఇదే మాట, యాక్చువల్ టైం అడిగాడు అనుకోండి, ఈ న్యూమరేటర్ వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకోండి, ఆ లేట్ టైం ఏది ఉందో అది తీసుకోండి, ఇంటూ 30 చేయండి, బై డినామినేటర్లో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ రాయాలండి. 4కి 5కి డిఫరెన్స్ అంటే 1. 4 into 30 అంటే ఎంత అండి, 120 minutes. 120 minutes అంటే ఎంత అండి, 2 hours. ఇలా సింపుల్గా మనం దీన్ని సాల్వ్ చేసేయచ్చు.